కూతురు సంబంధం దొరకడం మీ అదృష్టం అండి. అబ్బా మీ చౌదరికి కూడా మా రావు గారి సంబంధం దొరకడం అంతే అదృష్టం. మీ అదృష్టాలకు కారణం ముహూర్త బలం. ఈ ముహూర్తాలు పెట్టి పెళ్లిని ఆ బ్రహ్మ కూడా ఆపలేదండి. చెవులో చెప్పడానికి ఏదో సీక్రెటా? ఆ సీను గారు పెళ్లి కూతురు ఎత్తుకుపోతాడు. నీకే పోయాక నన్ను తీసుకెళ్తున్నావు. అసలే అవకాశం పెళ్లి జరుగుతుంటే వినయ్ చూడు, అంత నువ్వు అనుకున్నట్లే పెళ్లిలో పెళ్లి కూతురిని లేపుకొచ్చా. ఇదిగో ఇందులో నాదేం లేదు, అంత నీ ప్రకారం చేశా. ఓకేనా? నువ్వు చేసే ఏదో పనులన్నిటికీ నన్ను అడ్డం పెట్టుకుంటావేంట్రా? అయినా నేనేం చేసా నీకు ఓకే అని నాకు తెలుసులే. ఎందుకంటే నువ్వు పుట్టింది నా పుట్టినరోజునేగా. దట్స్ మై బ్యాడ్ లక్. అమ్మో చెప్పా వస్తానే. నీలాంటి బేవర్స్ భక్తులు ఏ దేవుడికి ఉండకూడదు రోయ్. మామ్ నానా ఏం నాన్న ఈ చెమట్లు? మామ్ ఐమ్ వెరీ టైర్డ్ మామ్. ఎవరో ఏమయ్య? అదేనా మన లెక్కల మాస్టర్ రామారావు గారు లేరు, ఆయన కూతురు పెళ్ళవుతుంటే తీసుకొచ్చా. పెళ్లి అవుతుంటే తీసుకొచ్చేసానని అంత కూలుగా చెప్తావేట్రా? పెళ్లి అయ్యాక తీసుకొస్తే బాగుంటది కదా బాబా, వదిలేయి. లాయర్ విశ్వనాథం గారు, రోజు రోజుకి మీ వాడి టార్చర్ మితిమీరిపోతుంది. ఎవరైనా తండ్రి కొరువు పెట్టే కొడుకుని కంటారు కానీ మీరేంటంటే ఊరు కొరువు పెట్టే కొడుకుని కన్నారు. గృహహింస చట్టం లాగా గ్రామహింస చట్టం కూడా ఉంటే టోటల్ గా మీ ఫ్యామిలీ బొక్కలో పెట్టేవాళ్ళు. అసలు మీ వాడు దూకుడికి రోజుకి 24 గంటలు 23 సంవత్సరాల నుంచి పడుతున్నా. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ముందు అమ్మాయికి ముహూర్తం దాటి ముందే తీసుకెళ్లి పెళ్లి చేసేవయ్యా. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని ఎలా ఒప్పించాలో ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళకే వీడు ఒక దిష్టి బొమ్మ. వీడికి దిష్టి ఇస్తావేంటి? ఎరా ఊళ్ళో ఏ శుభకార్యం జరగనివా? నాన్న నాకు పెళ్లి చేయమని 6 నెలలు టైం ఇచ్చాను, అది దాటి 3 నెలలు అయింది. నీ సైడ్ నుంచి ఏ రియాక్షన్ లేకే. నాకు జరగని శుభకార్యం ఈ ఊళ్ళో ఎవరికి జరగకూడదు ఫిక్స్. డిగ్రీ పూర్తి చేయనాడు నీకెవరన్నా పెళ్లి ఇచ్చేది? ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నాన్న అందరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు కామనే, వదిలేయి. కానీ సీనుగాడు పెళ్లితో సెటిల్ అవుతాడు. ఇది డిఫరెంట్ రో, వదలదు. ఏంటి వదలద్దు? రేయ్ నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నా నీకు పిల్లనిచ్చేవాడు ఈ ఊరు మొత్తం మీద లేడు. ఎవడో ఒకడు ఉండే ఉంటాడే బాబా, వదిలేయి. ఏంటి వదిలేది? అది కాదు, నీకు పెళ్లి కదా కావాల్సింది. ఆ విషయం నాకు వదిలేయి. ఈ ఊళ్ళో కాకపోతే పక్క ఊళ్ళో అయినా సరే నీకు కత్తి లాంటి అమ్మాయిని చూస్తా. చూసావా మామయ్య, నువ్వు కూడా పక్కూర్లో కత్తి అంటున్నావే గానీ నీ ఇంట్లో ఉన్న కత్తి అదే నీ కూతురు బుజ్జినిస్తానంటలేదు. నా కూతురు బుజ్జి అంటే నీకు అదృష్టమా? అదే మామయ్య అలానేసు, నీకున్న 100 ఎకరాల మాగానన్నా, అత్తయ్యకున్న 7 వారాల నగలన్నా, 10 అరణాల బుజ్జన్న నాకు అంత ఇష్టం మామయ్య. ఈ కుదిరేసే అల్లుడు, రేపే నీకు నా కూతురు బుజ్జికి నిశ్చితార్థం. మామయ్య అల్లుడు సూపర్ మామయ్య. అలాగే ఫెవికాల్ ఫిక్స్ అయిపో. రే ఫ్రెండ్స్, బుజ్జికి సీనుగాడికి పెళ్ళెదిరిపో. బుజ్జి అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఒరే తింగర్ సచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతులు పెడతానంటావు. నీకేదో పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం నాకదే, నీకు వదిలేయి. బావా నువ్వు ఇచ్చేయి. ముసలి నానా నానా, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి. బావా ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మాయా. వద్దల్లుడు వదిలేయి. నేను మాడతాను మాయా. వద్దల్లుడు వదిలేయి. బుజ్జిదమ్మని మాడేసుకున్నా. అదే అదే నువ్వు ఇచ్చే బావ, ఇచ్చేయి. డ్రెస్ బలి ఉంది బావా. ఇదే ఉందే పెళ్లికి ఇంకా అభివృద్ధి. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. ఇక్కడ కుట్టించాలా? అక్కర్లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా.
అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారు అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్ లోకి వచ్చి ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్లి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన 2 రోజే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరూరంతా పండుగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. ఏమైంది బంగారం? ఈ సీను కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు? నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. డిగ్రీయా? డిగ్రీ చేస్తావా? అది అయ్యేసరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సర్తోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మా, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది. అయ్యో బొక్కలే, అది లోప శంకర్ కొడతా చంపైపోతా. పంపిస్తానని చెప్పు బావా. నాకేమాత్రం నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. బావయ్య, సీనుగాడు హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ అంతా మోత మోగిపోవాలి. ఈ ఊర్లో ఏమైనా జాతర? జాతర కాదు బాబు, 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. రాయే 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 ఏ ये एक बार आजा 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 ఎవరో మనల్ని పిలుచుకుంటున్నారు. एक बार आजा आजा ఓ ఆట. जा जा జా జా జుమ్ జుమ్మాయా. ఓ సిటిజన్ గా దీన్ని ఖండిస్తున్నా. నాకైతే అర్జెంట్ గా అయిపోతుంది. వీడిని ఎన్కౌంటర్ చేసేయాలను. జుమ్మాయా యా 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 యా. యా ఏంట్రా? ఇంతమంది అమ్మాయిల మధ్యలో నువ్వేంట్రా? హే, ఇందులో అమ్మాయిలే ఉంది అబ్బాయిలే ఉంది. మీరు అందుకున్నప్పుడు నేను అందుకున్నాను. లాజిక్ కరెక్ట్ గా ఉంది కదా. లాజిక్ ఏంట్రా లాజిక్? ఓయ్ ఓయ్ ఏంట్రా? ఏంటి? ఒక్క అబ్బాయితో ఎంతమంది అమ్మాయిలేంటే? నువ్వు అబ్బాయివైతే ఏంట్రా? You touch me? యా No, I show you my manlyism of the mannerism of the mafiaism and epic tourism. Run! Sit down. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. అంతకంటే ముందర నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు పేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదా మీకు ఈయన కొడుకులే కదా. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? ఏయ్, నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. ఏయ్, ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? రేయ్, ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? ఐఎమ్ నాట్ ది గవాస్కర్ బట్ ది టెండూల్కర్ ఇస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ దిస్ ఆర్ఓఏ మ్యాచ్. ఏయ్, ఎస్ఐ కొడుకుని.
నీ బాబెవడం అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు నాలాగా అల్లరి పాలు చేయకూడదు నీలాగా సూపర్ పోరా